హాయ్ ఫ్రెండ్స్, చాలా హెల్తీగా మంచి రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి. ఎలాంటి కార్న్‌ఫ్లోర్ లేకుండా మంచి హెల్తీగా కొబ్బరి జున్నును చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా కనుక చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పదండి వీడియో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని దానికున్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని దాన్ని అంతా ఒక బౌల్లో వేసుకొని మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న వాటిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నిటినీ నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే నేను ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఆ రైస్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేశానండి. చూసారుగా, ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. అదేవిధంగా మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసి తగినన్ని వాటర్ వేసి మిక్సీ పట్టాలండి. అలాగే మిక్సీ పట్టిన వాటిని స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో పాలు పిండేయచ్చండి, లేకపోతే క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. నేను క్లాత్ అయితే బాగుంటుందని క్లాత్ పెట్టుకున్నానండి. ఆ మిక్సీ పట్టిన కొబ్బరి మొత్తం అందులో వేసుకొని నీట్గా అందులో నుంచి కొబ్బరి పాలను తీయాలి. చూసారా, పాలు మంచిగా వస్తున్నాయండి. అలానే మళ్ళీ అదే పౌడర్ని తీసి మిక్సీ జార్లో వేసి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి కొబ్బరి పాలను తీయాలి. చూసారుగా, అలా పాలంటిని తీసి అలాగే అందులో నుంచి మనం ఒక 2 టీ స్పూన్లమైన పాలు పక్కన తీసి పెట్టుకోవాలండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, రైస్ పౌడర్, ఆ పౌడర్ అందులో వేసి కలిపి పెట్టుకోవాలి. అలాగే ఇంకా ఈ పాలని స్టవ్ వెలిగించి పాలను మరిగించాలి. పాలు కొంచెం మరగగానే అందులో 5 టీ స్పూన్లు షుగర్ వేసుకున్నానండి. బాగా మరిగించి అలాగే నేను కలిపి పెట్టుకున్న రైస్ పౌడర్ ఉంది కదా, అది కూడా పాలల్లో కలిపేసి అందులో వేసేసుకున్నానండి. నీట్గా అది కలిసేలా తిప్పుకోవాలి. ఉంటలు కట్టకుండా నీట్గా చూసుకోవాలి. అలాగే అది మొత్తం బాగా చిక్కపడే వరకు తిప్పుతూనే ఉండాలండి. కొంచెం పాకంలాగా అలా అవుతుంది కదండి, ఈ విధంగా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. చూసారా, ఇంకా కాస్త కావాలండి. మనం ఆపకుండా దాన్ని తిప్పుతూనే ఉండాలి, లేదంటే అది అడుగు అంటడం కానీ గడ్డలు కట్టడం కానీ ఇలా అయిపోతుందండి. అలా కాకుండా ఉండాలంటే మనం తిప్పుతూనే ఉండాలండి. చూసారుగా ఎలా అయిందో. ఈ రకంగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇంకా దీన్ని దించేసి ఒక బౌల్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని దీన్ని అందులో వేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. అంతా నీట్గా వేసి సర్దినట్లు నీట్గా అనేయాలండి పైన. దీన్ని అలాగే ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే అదే జున్నులాగా గడ్డ కడుతుందండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తీయచ్చు.
చూసారుగా. ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో వేస్తున్నానండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందంటే చూస్తుంటే తినాలనిపిస్తుందండి. బాగా గడ్డ కట్టిందండి. చూడండి, ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చిందో కదా. చూడండి, చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా చాలా ఇష్టపడతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.